గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి, ఒంటి మొత్తం గూస్ బాంబ్సే. ఇంటర్వెల్ సీన్ మామూలుగా ఉండదు. పీక్స్ అబ్బో న్యాయం అంటే పర్లా. ఇంటర్వెల్ సీన్ అయితే న్యాయం జరిగింది. ఇంటర్వెల్ సీన్ అయితే అందరికీ నచ్చింది, అందరు రావాలి. సాంగ్స్ ఎలా అనిపించింది? ఫీలింగ్ సాంగ్ ఎలా అనిపించింది? ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. స్టైల్ స్వాగ్ మొత్తం అన్ని బాగా అనిపిస్తాయి ఫ్యాన్స్ కి అయితే. ఫ్యాన్స్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇంటర్వెల్ అయితే మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా? గూస్ బాంబ్స్ వచ్చేసి మొత్తం వామ్మో. ఇంటర్వెల్ ఇప్పుడు అలాంటి చూడాల. సలార్ తర్వాత ఇదే మళ్ళీ. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ భయ్యా. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే అసలు వైల్డ్ ఫైర్. ఇంకా అసలు డైలాగులు అయితే 1 మించి 2. ఇంకా ర్యాంప్ పుష్ప అంటే 2000 కోట్లు ఇంటర్నేషనల్ ఫిక్స్. ఇంకా ఫస్ట్ డే 300 crores. ఇంకా సినిమా హైలైట్. 2000 కట్టినా తప్పు భయ్యా. అసలు తప్పులేదు, అంత హైలైట్ సినిమా. ఇంకా ఈజీగా 2000 కోట్లు నేను చిత్రగా దాటుతుంది. అసలు 2000 కోట్లు ఈజీగా. ఇంకా బాహుబలి 3 తీసిన దాన్ని దాటద్దు. ఇంకా అది పుష్ప అంటే. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు పుష్ప 2 పై అందరికి ఎక్కువ హోప్స్ ఉన్నాయి కదా, ఆ హోప్స్ నిలబెడతాయంటారా? ఈజీ అన్న. ర్యాంప్ ఆనుభూతి లోపల మైండ్ పోతుంది లోపల. ఇంకా అసలు ఒక డైలాగ్ కి రష్మిక మందనకి అల్లు అర్జున్ మధ్య కాంబినేషన్ ఎలా అనిపించింది? సూపర్. ఒక సీన్ ఉంటుంది అన్న, కాల్తో ఎలా అంటాడు ఆ సీన్ అయితే థియేటర్ గూస్ బంప్స్ అన్న. ర్యాంప్ అసలు మైండ్ పోతుంది. ఇంక అంతే లోపల ఒకటే. సాంగ్స్ ఇప్పుడు ఇంటర్వెల్ వరకు ఏ సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ అయ్యే. ఇంకా 2 సాంగ్స్ కేక్ అన్న. ఫస్ట్ సాంగ్ ఇంట్రో సాంగ్ ఉంటది. ఇంట్రో సాంగ్ ఇంకా ఫీలింగ్ సాంగ్ లో డాన్స్ అన్న. డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ అన్న. ఇంకంతే రెండో మాటలేదు, మైకిల్ జాక్సన్. ఇంకా ఓవరాల్ గా ఇప్పుడు ఇప్పటి వరకు సినిమా ఎలా అనిపించింది? ఓవరాల్ గా సినిమా అయితే 10 out of 10 అన్న. సెకండ్ హాఫ్ లో ఇంకా జాతర సీక్వెన్స్ ఉంటది. దానికైతే థియేటర్ పేలిపోతే మరి సంబంధం లేవన్న మాకు. ఇంకా అదే ఫైనల్. ఇంకా కదా అల్లు అర్జున్ గారిని ఎలా అనిపిస్తుంది? సుకుమార్ డైరెక్షన్ కరెక్ట్గా చూపించాను. చాలా మంది ట్రోల్ చేశారు కదా. ట్రోల్ చేసినా బాగానే ఉంది సినిమా. రష్మిక యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? రష్మిక యాక్టింగ్ చాలా తక్కువ ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ. మరి సెకండ్ హాఫ్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. ఫైట్ సీన్స్ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. కమింగ్ టు అంటే ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం? క్రాస్ చేస్తుంది. 1000 క్రాస్ చేస్తుంది. 1000 crores. నిలబెట్టుకుంటాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, ఫస్ట్ హాఫే కదా అయింది, కంప్లీట్ అయింది. కష్టం అన్న. అవి అవ్వవు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో ల్యాక్ చేసినట్టు అనిపించింది, కానీ ఇంటర్వల్ సీన్ నుంచి బాగుంది. బాగున్నాయి. డెలివరీ అది చాలా బాగుంది. బాగుందన్న. బాగుంది. బాగానే ఉంది. కొంచెం తక్కువ ఉంది రష్మిక యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో. మరి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు. అది ఇంటర్వెల్లో ప్రామిస్ని బ్రేక్ చేశాడు. భార్య చెప్పినట్టు వెళ్ళలేదు. మరి ఇంకా అవ్వలేదన్న సెకండ్ హాఫ్. చాలు ఇంకా రాలేదన్న. ఏం సీన్లు రాలేదు. ఓన్లీ పుష్ప ద రూల్ అని అంటాడు కదా, పోలీస్ స్టేషన్లో వచ్చినా అది ఒకటే వచ్చింది ఈ ట్రైలర్లో. బాగా అబ్బాల్సిందే. సూపర్ అన్న. ఇంటర్వ్యూ దగ్గర నువ్వు అసలు మామూలు లేదన్న. మొత్తం టెన్షన్గా సిండికేట్ ఏమవుతుంది కొత్త సింపేశాడు సినిమాని. పుష్ప 1 తర్వాత ఇప్పుడు పుష్ప 2 మంచి హోప్స్ ఉన్నాయి కదా, ఆ హోప్స్ నిలబెట్టే హోప్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటాయి. ఇంకా అది దానికోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు పబ్లిక్ కూడా. మామూలుగా ఉండదు సార్, వచ్చాయి. అంటే చాలా మంది ప్రీమియర్కి 1000 రూపాయలు పెట్టాలని అన్నారు కదా. కాదు సార్, 1000 రూపాయలు కాదు సార్. అక్కడ పుష్పాని దెబ్బతీయాలని చాలా మంది చూశారు. ఇప్పుడు ఆ పుష్ప రేంజ్ కూడా అట్లా ఉంటుంది. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. మామూలు కాదు, ఎదుగుతుంటే తొక్కేయడానికి కొడుకులు ఉంటారు. ఆ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అయినా అక్కడ పుష్ప ఒక ఈక్వల్ ఉంటుంది సార్. సాంగ్స్ ఎలా అనిపించాయి? ఫీలింగ్ సాంగ్స్ ఎలా అనిపించింది? బాగుంది సార్. ఎక్సలెంట్. అసలు పుష్ప 1 కానీ పుష్ప 2 ఎక్సలెంటింగ్. అంటే ఎంట్రీ ఎలా అనిపించిందండి? ఎంట్రీ ఎక్సలెంట్ సార్. ఇప్పుడు దాకా మగధీర సినిమాలో ఆయన ఒక రేంజ్, ఒక హీరో ఒక రేంజ్లో ఉంటాడు. అలాగే పుష్ప కూడా మంచి ఫుల్ మాస్ రేంజ్లో వచ్చాడు సార్.